వేగంగా మారిపోతోందంటే మనకంటే స్మార్ట్గా ఆలోచించే మెషీన్లు మన చుట్టూ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఒక లీడర్గా ఎలా ఉండాలి? లీడర్షిప్ అనే పదానికి అర్థమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మైక్ వాల్ష్ రాసిన ది ఆల్గరిథమిక్ లీడర్ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఒక ఆల్గరిథం మన జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఆలోచనే ఈరోజు మన విశ్లేషణకు పునాది. ఈ కథ మొదలైంది 2017 ఏప్రిల్లో. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 3411 చికాగో నుంచి లూయిస్విల్ వెళ్లడానికి రెడీగా ఉంది. అంతా ప్రశాంతంగా మామూలుగానే ఉంది. కాని అక్కడే అసలు సమస్య మొదలైంది. ఫ్లైట్లో ఉన్న సీట్ల కంటే ఎక్కువ టికెట్లు అమ్మేశారు. అంటే ఫ్లైట్ ఓవర్ బుక్ అయిందన్నమాట. సరే, ఈ సమస్యను పరిష్కరించాలని ఎవరైనా వాళ్లంతట వాళ్లుగా సీటు వదులుకుంటే $400 వోచర్ ఇస్తామని ఎయిర్లైన్ ప్రకటించింది. కానీ ఎవ్వరూ కదల్లేదు. ఆఫర్ను $800లకు పెంచారు. అయినా సరే ఒక్కరంటే ఒకరు కూడా ముందుకు రాలేదు. దీంతో విమానంలో నెమ్మదిగా టెన్షన్ పెరగడం మొదలైంది. ఇక లాభం లేదనుకుని ఒక మేనేజర్ ముందుకొచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ప్రయాణికులలో 4 ర్యాండమ్గా సెలెక్ట్ చేసి విమానం నుండి దించేస్తామని చెప్పారు. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ సెలెక్షన్ నిజంగా ర్యాండమ్ కాదు. దాన్ని డిసైడ్ చేసింది ఒక కంప్యూటర్ అల్గారిథం. వాళ్ల టికెట్ రేట్ ఎంత, వాళ్ళు ఎంత తరచుగా ప్రయాణిస్తారు, ఇలాంటి చాలా విషయాలని బట్టి ఆ 4 ఒక మెషిన్ సెలెక్ట్ చేసింది. అలా సెలెక్ట్ అయిన వాళ్లల్లో ఒకరు డాక్టర్ డేవిడ్ డావో. ఆయన తన సీట్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం ఆయనకు చూడాల్సిన పేషెంట్స్ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒకవైపు అల్గారిథం తీసుకున్న ఒక యాంత్రికమైన నిర్ణయం, మరోవైపు ఒక మనిషి యొక్క నైతిక బాధ్యత. రెండూ ఎదురుపడ్డాయి. ఆ తర్వాత జరిగిందానికి ప్రపంచం మొత్తం షాక్ అయింది. డాక్టర్ డావోను సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా, చాలా హింసాత్మకంగా సీటులోనుంచి లాగి బయటికి ఈడ్చుకెళ్లారు. ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఒక చిన్న అల్గారిథం తీసుకున్న నిర్ణయం ఎంత దారుణమైన పరిస్థితికి దారితీసిందో ప్రపంచం మొత్తం చూసింది. ఈ సంఘటన అసలు సమస్య ఎక్కడుందో మన కళ్ల ముందు పెడుతుంది. నిజానికి మనకు ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం రోబోలు కాదు, మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడకపోవడమే. ఈ పుస్తకం చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ కూడా ఇదే. సరే, మరి మనం ఎలా మారాలి? ఈ పుస్తకం ప్రకారం అన్నిటికంటే మొదటి అడుగు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. అదే మన మొదటి భాగం, మీ మైండ్ని మార్చుకోండి. ఈ కొత్త ఆలోచనా విధానంలో కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. మొదటిది, భవిష్యత్తును ఊహించి అక్కడనుంచి వెనక్కి ప్లాన్ చేసుకోవాలి. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ కాదు, ఏకంగా 10 రెట్ల పెద్ద మార్పులను టార్గెట్ చేయాలి. ఒక మంచి ఐడియా వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు. దానికంటే బెటర్ ఐడియా కోసం వెతుకుతూనే ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు అనిపించింది చేయడం కాదు, డేటా ఏం చెబుతుందో వినడం నేర్చుకోవాలి. ఈ మార్పు ఎంత అవసరమో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. మనం కొత్త టెక్నాలజీతో మన స్కిల్స్ను పెంచుకోవాలి, లేదంటే కాలం మనల్ని దాటుకుని వెళ్ళిపోతుంది. ఇది కేవలం ఒక ఆప్షన్ కాదు, ఇది తప్పనిసరి. ఆలోచన మార్చుకుంటే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇది మనల్ని 2వ భాగానికి తీసుకొస్తోంది, మన పనిని మార్చుకోవడం. దీనికి కూడా కొన్ని అద్భుతమైన సూత్రాలున్నాయి. కంపెనీలో కేవలం రూల్స్ కాదు, కల్చర్నే ఆపరేటింగ్ సిస్టంగా మార్చాలి. రోజూ చేసే పనిని గుడ్డిగా చేయకుండా ఆ పనిని ఇంకా బెటర్గా ఎలా చేయాలో డిజైన్ చెయ్యాలి. రొటీన్ పనులన్నే మెషిన్స్కు వదిలేసే మన క్రియేటివిటీ మీద ఫోకస్ పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా టీంకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ల పనికి వాళ్లే ఓనర్గా ఫీల్ అయ్యేలా చేయాలి. ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. పాత లీడర్ ఒక జైల్ గార్డ్ లాంటివాడు, ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాని ఈ కొత్త ఆల్గోరిథమిక్ లీడర్ ఒక తోటమాలి లాంటివాడు. అతను మొక్కలు పెరగడానికి కావలసిన మంచి వాతావరణాన్ని, నీటిని, ఇరువును అందిస్తాడు. అంతే, మొక్కలు వాటంతటవే పెరుగుతాయి. ఇక్కడ నియంత్రణ కాదు, ప్రోత్సాహం ముఖ్యం. ఆ తోటమాలి ఆలోచనే ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. గొప్ప కంపెనీలు కఠినమైన రూల్స్ మీద కాదు, ఒకే లక్ష్యం కోసం ప్రేరణతో పనిచేసే మనుషులతో, అంటే ఒక జీవమున్న కల్చర్తో నిర్మించబడతాయి. సరే, ఇప్పుడు మనం చివరి, బహుశా అన్నిటికంటే ముఖ్యమైన భాగానికొచ్చాం. మన ఆలోచనలను,
మన పనులను మార్చుకున్న తర్వాత మన బాధ్యత ఇంకా పెద్దది. అది ప్రపంచాన్ని మార్చడం. ఇది మన నైతికతకు సంబంధించిన విషయం. మనం తయారుచేసే టెక్నాలజీలో మన నైతిక బాధ్యతను ఎప్పటికీ మర్చిపోకూడదు. మన అల్గరిథమ్స్లో మన పక్షపాతాలు, మన ఆలోచనలు చేరకుండా చాలా జాగ్రత్త పడాలి. ఒక మిషన్ తీసుకున్న నిర్ణయం మీద డౌట్ వస్తే వెంటనే ఒక మనిషి జోక్యం చేసుకునేలా ఉండాలి. అందరినీ ఒకేలా చూడకుండా మానవ సంబంధాలకు విలువ ఇవ్వాలి. చివరగా కేవలం లాభం కోసమే కాదు, సమాజానికి మేలు చేసే ఒక గొప్ప ఉద్దేశం కోసం పనిచెయ్యాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మన బాధ్యత ఎంత పెద్దదో ఈ మాటలు గుర్తుచేస్తున్నాయి. ప్రైవసీ, పవర్, సమానత్వం, చివరికి నిజం అంటే ఏంటి అనే బేసిక్ ఐడియాస్ని మనం మళ్లీ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముగింపుగా, ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక ప్రశ్న ఉంచుతుంది. టెక్నాలజీ ప్రతిరోజు అభివృద్ధి చెందుతోంది. యంత్రాలు రోజురోజుకి మనకంటే తెలివైనవిగా మారుతున్నాయి. మరి మనం వాటికి అనుగుణంగా మారుతున్నామా లేదా? ఇది అందరం Please do subscribe.